నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. దేశంలోనే తొలిసారి భారీగా క్యాప్టగాన్ డ్రగ్ ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పట్టుకుంది. జిహాదీ డ్రగ్ గా పిలిచే శక్తివంతమైన 227 కిలోల మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ప్రకటించింది. 182 కోట్ల రూపాయల విలువైన ఈ డ్రగ్ ను అంతర్జాతీయ సిండికేట్ భారత్ మీదుగా గల్ఫ్ దేశాలకు సరఫరా చేస్తున్న క్రమంలో ఆపరేషన్ రేజ్ పిల్ పేరుతో దానిని ఎన్సీబీ అడ్డుకుంది. పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ఓ నిందితుడు ఇచ్చిన సమాచారంతో ఈ నెల 14న గుజరాత్లోని ముంద్రా పోర్టులో సోదాలు చేసిన ఎన్సీబీ బృందానికి షిప్పింగ్ కంటైనర్లో క్యాప్టగాన్ దొరికింది. సిరియా నుంచి వచ్చిన ఆ కంటైనర్లో గొర్రె ఉన్ని సరఫరా చేస్తున్నారు. ఆ ఉన్నిలో 3 సంచుల్లో దాచిన క్యాప్టగాన్ను ఎన్సీబీ బృందం గుర్తించి స్వాధీనం చేసుకుంది. ఈ డ్రగ్స్ తీసుకున్న వారు రోజుల తరబడి నిద్ర అలసట లేకుండా ఉంటారు. ఉగ్ర దాడులకు ముందు టెర్రరిస్టులు ఎక్కువగా దీన్ని వాడుతారు. అందుకే దీన్ని జిహాదీ డ్రగ్ అంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.